అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎవరు లేని పిల్లల కోసం ఒక ఆపన్న హస్తం దాదాపు 24 సంవత్సరాల క్రితం ఆపన్న హస్తం ముందుకు వచ్చింది. అతని పేరే వివి బ్రహ్మ. ఎవరు లేని అనాథలకు ఏదో ఒకటి చేయాలనే తపనతో ఆయన టీచర్గా పనిచేసేటటువంటి కాలం నుంచి తప్పిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితులు దాదాపు 24 సంవత్సరాలుగా ఎవరు లేని అనాథ పిల్లల్ని చేరదీసి ఒక రమణ మహర్షి ఆశ్రమం అనేది నెలకొల్పి ఇక్కడ వారికి చదువుతో పాటు ఆహారం ఇలాంటి వారికి ఏమేమి కావాలి 10th క్లాస్ వరకు చదివిస్తూ వారి వెంట ఉన్నటువంటి నేపథ్యం. ఎందుకు ఇటువంటి పరిస్థితులను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ముఖ్యంగా ఆయన కుమారుడు వివి బ్రహ్మ కుమారుడు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటల్లో? ఆ రోజు ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సరే, ఏంటి ముఖ్యంగా ఈ తాడిపత్రిలో ఈ ఎవరు లేని పిల్లల కోసం ఈ ఆశ్రమం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? మా నాన్నగారు 1972లో అరుణాచలం వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలని భగవంతుడు నాకు పుట్టించినాడని చెప్పి ఆలోచన పుట్టి తాడిపత్రిలో శివాలయం పక్కన బుగ్గరామలింగేశ్వర టెంపుల్ పక్కనే రమణ మహర్షి ఆశ్రమాన్ని 1982లో స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఏమీ ఉండేది కాదు. తర్వాత మెల్లిమెల్లిగా స్వచ్ఛందంగా అందరినీ ఫ్రెండ్స్ని పిలుచుకొని రిలేటివ్స్ పిలుచుకొని మొత్తం క్లీన్ చేయించి చిన్న కొట్టం వేసి కొట్టంతో స్టార్ట్ చేసినాడు. మళ్ళీ తర్వాత వృద్ధాశ్రమం స్టార్ట్ చేసినాం, గోశాల, ఫ్రీ కుటుంబీషన్ సెంటరు, ఇప్పుడు అనాథ స్కూల్ కూడా. ఈ అనాథ స్కూల్ స్టార్ట్ చేసి 24 సంవత్సరాలు అయింది. ఈ స్కూల్లో పిల్లలు తల్లిదండ్రి లేని వాళ్ళు కానీ, తండ్రి కానీ తల్లి లేని వాళ్ళు కానీ వాళ్ళని చేర్చుకుంటాం. తండ్రి ఒకరు తల్లి ఒకరితో పోయిన వాళ్ళని చేర్చుకుంటాము. అలా ఈ ఆశ్రమాన్ని వాలంటరీ డొనేషన్స్తో మేము ఎవరి దగ్గరికి పోకుండా వాళ్ళ ఇస్తే హృదయపూర్వకంగా తీసుకుంటూ ఈ ఆశ్రమాన్ని మెయింటైన్ చేస్తాను. అంటే మీ నాన్నగారు తలంపుతో ఇది ఏర్పాటు చేశారు. ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది పిల్లలు మీ దగ్గర చేరారు? పిల్లలు దగ్గర ఒక 200 నుంచి 300 వరకు పోయింటారు ఇప్పటికి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 130 మంది ఉన్నారు స్కూల్లో. పిల్లలు కూడా ఎవరు నిరాధారులు ఉంటారు అనమాట. ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే చేర్చుకోము. వాళ్ళకు గుడ్డలు, దుస్తులు మొత్తం అన్ని ఫుడ్తో సహా హాలు, అన్ని డైనింగ్ హాల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగలేకపోయినా కూడా మేమే చూపిస్తాం. అంటే ఎలా సార్, ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా ఇక్కడ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, అనాథ పిల్లలు ఎవరైనా అప్రోచ్ కావాలంటే ఎట్లా మిమ్మల్ని అప్రోచ్? వాట్సాప్లో మేము ఫస్ట్ వాట్సాప్లో గ్రూప్లలో పెట్టేసి అట్లా పిల్లలు వస్తారు. మమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే గూగుల్లోకి పోయి రమణ మహర్షి ఆశ్రమం అని కొడితే నా సెల్ నెంబర్ వస్తుంది. రమణ మహర్షి ఆశ్రమం తాడిపత్రి రమణ మహర్షి ఆశ్రమం ట్రస్ట్ తాడిపత్రిని కొడితే సెల్ నెంబర్ వస్తుంది. కాంటాక్ట్ అయితే వచ్చేస్తాం. ఇప్పుడు ప్రధానంగా ఈ పిల్లల్ని ఇంతమందిని మీరు మెయింటైన్ దాదాపు 20 మందితో మొదలుపెట్టి ఈరోజు 130 మంది ఉన్నారు. అంటే మీరు ఏమన్నా ఒక కట్టిఫ్ పెట్టుకున్నారా ఇంతవరకే? ఈ సంవత్సరం 150 అనుకున్నాం, కానీ 130 మందితో స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ ఇయర్ మేబీ ఫ్యూచర్లో అంటే మన డొనేషన్స్ బాగా రావడము అట్లుంటే కదా 200 కానీ 300 కానీ కాలేజీ వరకు కూడా పెట్టాలని ఆలోచనలో ఉన్నాం. అంటే ఎట్లా ఇప్పుడు డొనేషన్స్ అంటున్నారు, మీరు సొంతంగా ఫండ్ మీరు చూస్తారా లేదంటే బయట నుంచి తీసుకుంటారా? బయట నుంచి వచ్చేది, మన దగ్గర సొంతంగా అయితే ఏం లేదు. ఎందుకంటే మేము కూడా మా ఫాదర్ రిటైర్డ్ టీచరు, నాకు ఎలక్ట్రానిక్ షాప్ ఉంది. మేము కూడా రిచ్ పీపుల్ ఏం కాదు. కానీ అరుణాచలం పోయించిన తర్వాత రమణ మహర్షి దగ్గర నాయనకు మంచి గ్రేస్ వచ్చిన తర్వాత ఆ ఆత్మస్థైర్యంతో ఇదంతా స్టార్ట్ చేసినాం. ఆ రమణ మహర్షి అరుణాచలేశ్వరుడే దీన్ని ముందుకు తీసుకుంటాం. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఎందుకంటే పిల్లల యాక్టివిటీస్ ఎలా ఉంటాయి సార్? ఎందుకంటే చదువు, ఫుడ్తో పాటు మిగతా యాక్టివిటీస్ ఏమిటి? పిల్లలకు చదువు కూడా బాగా చెప్పిస్తున్నాం. అంతా క్వాలిఫైడ్ టీచర్సే. అదే కాకుండా స్కేటింగ్ నేర్పిస్తాను. స్కేటింగ్లో కూడా వరల్డ్ రికార్డ్ చేయించిన 750 కిలోమీటర్లు 7 మంది పిల్లలు 36 అవర్స్లో అయిపోగొట్టినారు. అది చేయించిన. మళ్ళీ ఆర్చరీ కూడా నేర్పించుకున్నారు. పండర్ భజన్లో పిల్లలు 6 అవర్స్ 7 అవర్స్ కూడా కంటిన్యూగా చేస్తారు, ఆపకుండా చేయగలరు పండర్ భజన. ఇంకా స్కేటింగ్, పండర్ భజన. అన్న, ఇప్పుడు ప్రధానంగా ఇంతమంది పిల్లల్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు, ఖర్చులు చాలా అధికంగా ఉంటుంది, ఫుడ్ వారికి అన్ని ఎలా చేస్తున్నారు ఇదంతా? మేము ఆశ్రమం స్టార్ట్ చేసినప్పటి నుంచి డొనేషన్స్ దాతల సహకారంతోనే ఆశ్రమాన్ని మెయింటైన్ చేస్తున్నాము. మన చందాలు వచ్చిన దాన్ని బట్టి పిల్లలు తీసుకోవడము, భోజనాలు ఇవన్నీ సమకూరుస్తున్నాము. డొనేషన్స్ ఇంకా బాగా వచ్చి దాతలు దండిగా మంది వస్తే 200 మంది కానీ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాము. అంటే ఇప్పుడు దాతలు అంటే మీరు రిక్వెస్ట్ చేస్తారా లేదంటే వారు ఏమైనా స్వచ్ఛందంగా? మేము ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ స్టేటస్ పెడతా ఉంటాం. అట్లా చూసి వచ్చేవాళ్ళు బాగా వస్తూ ఉంటారు. బర్త్డేలు కానీ
ఎవరిదైనా వర్ధంతి కానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే అట్లా వాళ్ళు కూడా వచ్చి మనకు భోజనాలు పెట్టడము తీసుకోవడం చేస్తుంటారు. ఇప్పుడు ఎంతవరకు ఈ పిల్లలు ఎంతవరకు ఏ క్లాస్ వరకు ఉంటారు? 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నారు. ఫ్యూచర్లో ఇంటర్, కాలేజ్, డిగ్రీ కూడా పెట్టాలనే ఆలోచనలో ఉన్నాము. అది మన చందాలను బట్టి అది కూడా ఇంప్రూవ్ చేయాలని ఉన్నాం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి అసలు? 10th క్లాస్ అయిన తర్వాత ఎవరూ లేకపోతే వాళ్ళకు మేమే చూసుకుంటాం. కానీ ఎవరో ఒకరు తాతను, అబ్బను, లేకపోతే గార్డెన్ ఎవరెవరు ఉంటే వాళ్ళ దగ్గర పంపిస్తాం. ఎవరు లేకపోతే మేమే వాడు ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తాం. ఇప్పుడు మీ దగ్గర చదివిన, మీ హాస్టల్లో చదివిన, ఆశ్రమంలో చదివిన పిల్లలు బయటికి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటారు ఇక్కడికి? వారం వారం ఎవరెవరు వస్తుంటారు. వచ్చిన తర్వాత వచ్చి ఉండి బాగా ఆశ్రమంలో అన్నీ చూసుకొని భోజనం చేసి పంపించేస్తుంటారు పిల్లలు. బాగా ఇప్పుడు మంచి ఉద్యోగాలు సాధించి ఆ రకంగా ఉన్నారా మీ దృష్టిలో? ఉన్నారు కానీ ఒక కాంటాక్ట్ అయ్యి ఒకసారి ఒక గెట్ టుగెదర్ లాగా పెట్టాలని ప్లాన్లో ఉన్నాను. అన్న, ఈ మీ ఆశ్రమంలో ఉదయం నుంచి యాక్టివిటీస్ ఎలా మొదలవుతాయి పిల్లలకి? పిల్లలు పొద్దున్నే 5:30 గంటలు లేస్తారు. లేచి స్నానాలు అన్నీ చేసుకొని ఫస్ట్ యోగా ఉంటుంది. యోగా అయిపోయిన తర్వాత ప్రేయర్ ఉంటుంది. ప్రేయర్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి జనగణమని చెప్తారు. జనగణమని చెప్తే స్కూల్ స్టార్ట్ అవుతుంది. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత 12:30కు బ్రేక్, మళ్ళీ 12:30 to 2 వరకు బ్రేక్, లంచ్ బ్రేక్. బ్రేక్ అయిపోయిన తర్వాత స్కూల్ ఉంటుంది. స్కూల్ అయిపోయిన తర్వాత 4 గంటలకు మళ్ళీ 4:30 నుంచి 5:30, 6 వరకు ఫ్రీగా ఉంటుంది. అదే ఆడుకోవడం అవన్నీ చేస్తారు. 6 గంటలకు మళ్ళీ స్టడీ అవర్. 8:30కి డిన్నరు, ఇంకా 9 గంటలకల్లా పండుకుంటారు పిల్లలు. అది డైలీ యాక్టివిటీస్ అన్నమాట. పిల్లలకు ఏ ప్రాబ్లం వచ్చినా అన్నీ మేమే చూసుకుంటాము. ఇంకా వాళ్ళని ఇంకా బాగా చదివాలంటే కనుక మన డొనేషన్స్ బట్టి దాన్ని బట్టి అంటే చదవడం అన్నీ బాగా చూపిస్తాము. గుడ్డలు కానీ హెల్త్ ప్రాబ్లం కానీ ఇట్లా ఏమైనా వస్తే దాతలు హెల్ప్ చేయడం వల్ల ఇంకా బాగా ఎంతమందినైనా తీసుకోవడానికి దాన్ని డొనేషన్స్ బట్టి ఆలోచిస్తాం. ఇప్పుడు పిల్లలు చాలామంది ఉంటారు కదా, మాకెవరు లేరు, ఇటువంటివన్నీ మీతో ఏమైనా షేర్ చేసుకుంటారా? ఖచ్చితంగా చేసుకుంటారు. కొన్నిసార్లు ఎప్పుడన్నా వీళ్ళు కేక్ బాగా పెద్దది తీసుకురావడము, ఆ బెలూన్స్ పగలగొట్టడం ఇట్లా చేసినప్పుడు వాళ్ళు కొంతమంది అలోన్గా కూర్చొని కొద్దిమంది ఏడుస్తారు. వార్డెన్ దగ్గరికి పోయి మాకు కూడా ఇట్లా ఎవరైనా ఉంటే బాగుండదు అని వార్డెన్ దగ్గర కూర్చొని ఏడుస్తుంటారు. నా దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడడము, వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు ఎప్పుడైనా కేక్ కూడా తెప్పించి కోపిస్తుంటారు పిల్లలకు కూడా. అంటే వీళ్ళకు ఒక మోటివేషన్ క్లాసెస్ లాగా ఏమన్నా ప్లాన్ చేస్తే ఏమన్నా బాగుంటుందేమో మీరు? ఎందుకంటే పిల్లలు చిన్న మైండ్తో మాకెవరు లేరని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. మోటివేషన్ క్లాసెస్ అప్పుడప్పుడు చెప్పిస్తా అంట. ఇంకా ఎవరైనా మనకు టచ్ అయ్యి ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళని కూడా తీసుకొని వచ్చి చేపించేకి మనం ఛాన్స్ ఇస్తాం. మనం కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని, ఇప్పుడు మీ వాతావరణంలో కూడా కోళ్ళు కానీ ఇటువంటివన్నీ కూడా ఏంటి, కుక్కలు బాగా విపరీతంగా పెంచారు. ఎందుకు దీనికి ఇదంతా? వాతావరణం అంతా చాలా బాగుంటుంది. చాలామంది డోనర్స్ వచ్చి ఇక్కడే కూర్చొని సాయంత్రం 5 గంటలకు కూడా పోతుంటారు. భోజనం చేసుకొని ఇంటికి పోయి ఎండల కాలం కూడా కూల్గా ఉంటుంది బాగా. పిల్లల మైండ్ కానీ పిల్లలు బాగా ఆడుకోవడం కానీ, ఇంటికి కూడా పోరు. హాలిడేస్ వస్తే ఇక్కడే ఉంటామని అడుగుతారు పిల్లలు కూడా. వాళ్ళ గార్డెన్స్ ఎవరైనా ఉంటారు కదా, ఫోన్ కూడా వారు ఇక్కడే ఉంటాం, ఇన్నే ఉంటాం సార్ అని. కానీ 15 రోజులు పంపించేస్తాం అనమాట. ఇప్పుడు ఇది దాదాపు 24 సంవత్సరాలుగా మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ముందు కూడా ఇట్లాగే కొనసాగుతుందా? ఖచ్చితంగా సాగుతుంది. ఎందుకంటే అరుణాచలేశ్వరుడు, రమణ మహర్షి వాళ్ళ అనుగ్రహంతో స్టార్ట్ చేసినాం. మా ఫాదర్ కూడా అదే ధ్యానము అవన్నీ చేయడము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆయన వల్ల, వాళ్ళ అనుగ్రహం వల్ల ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా జరుగుతుంది. మీ పిల్లలు, ఇక్కడ ఉన్న పిల్లలు కూడా చాలామంది స్పెషల్ టాలెంట్ ఉన్నారంటే ఏమేం చేస్తారు? స్కేటింగ్ కూడా చేస్తారు. స్కేటింగ్, పండర భజన అంటే కట్టెల కోలాటం అంటారు. కట్టెల కోలాటం, భజన నేర్పిస్తాము. మళ్ళీ ఏదైనా పండగ వచ్చినప్పుడు 3 గంటలు నామస్మరణ అరుణాచల శివ ఇట్లా పలికిస్తాము. ఇంకా అట్లా ఏది కన్వీనియంట్ ఉంటే అది నేర్పిస్తూ వస్తున్నాం. ఆర్చరీ కూడా చేస్తారు, ఆర్చరీ కూడా వస్తుంది. స్కేటింగ్లో నేషనల్కి పోయిన వాళ్ళు దగ్గర 15 మంది ఉన్నారు. స్కేటింగ్లో కూడా నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు మెరిట్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. అన్ని మెడల్స్ కూడా దగ్గర ఒక 130 మెడల్స్ కూడా తెచ్చినారు. గోల్డ్ వచ్చినాయి, సిల్వర్, బ్రాంజ్ అన్నీ తెచ్చినారు. ఇప్పుడు ఏదో మీ పిల్లలు కూడా స్పెషల్ టాలెంట్ ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తారు. ఉమెన్ సేఫ్టీ డివైజ్ అనమాట. ఉమెన్ సేఫ్టీ డివైజ్ ప్లస్ ఆటోమేటిక్ డస్ట్బిన్, సైకిల్ కూడా, బ్యాటరీ సైకిల్ ఆటోమేటిక్గా దగ్గర అది 45 కిలోమీటర్లు వస్తుంది. బ్యాటరీ అవన్నీ నేర్పిస్తుంటాం. ఈ ఉమెన్ సేఫ్టీ డివైజ్ అనేది ఎవరన్నా లేడీస్ని టచ్ చేస్తే కన్నా అది ఆన్ చేసి పెట్టుకుంటే కదా షాక్ కొడుతుంది, వాడికి ఎగిరిపోయి పక్కన పడాలి, అంత షాక్ వస్తుంది అనమాట. అట్లాంటివి కూడా నేర్పించినాం. ఏంటి ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు పిల్లలు రాబోయే కాలంలో కూడా ఇది కంటిన్యూ చేస్తామంటున్నారు మీరు. దాదాపు బయట నుంచి కూడా మిమ్మల్ని అప్రోచ్ అయితే మాత్రం ఇప్పుడు ఇందాక చెప్పారు ఎలా అప్రోచ్ అవ్వాలని,
ఎంతమంది అయినా కూడా మీరు తీసుకునే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఎంతమందినైనా తీసుకుంటాం, డొనేషన్స్ని బట్టి మనం తీసుకుంటాం అన్నమాట. ఇంకా మాకు దండిగా హై స్కూల్ చేయాలని, అదే హై స్కూల్ వరకు ఉంది, కాలేజీ యూనివర్సిటీ కూడా పెట్టాలని ఆలోచనలు ఉంది. మరి దేవుడు ఎట్లా అనుగ్రహించినాడో చూడాలి. రమణ మహర్షి ఆశ్రమంలో పిల్లల కోసం ఫుడ్ను కూడా ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మనతో ఉన్నారు. ఏం చెప్తారు? ఏంటి మేడం, ఈరోజు మీరు రమణ మహర్షి ఆశ్రమంలో ఫుడ్ ప్రొవైడ్ చేశారు, ఈ ఆశ్రమం గురించి ఏం చెప్తారు అసలు? మాది యాక్చువల్లీ ఇక్కడ దగ్గరే, ఇక్కడ నుంచి విలేజ్ మాది దగ్గరే. అయితే మా తమ్ముడు ఎప్పటి నుంచో తన బర్త్డే రోజు ఇక్కడ ఉన్న పిల్లలకి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి అనుకున్నాడు. తనకి జాబ్ వచ్చింది, తన ఫస్ట్ శాలరీతో ఇక్కడ ఫుడ్ పెట్టించాలి అనుకున్నాడు. హీఈస్ ఎక్స్పైర్డ్. సో మేమేమో తన బర్త్డే రోజున ఈరోజు మేము ఫుడ్ ప్రొవైడ్ చేసాం. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. మా మదర్ డాడీ రాలేదు, వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. మాకు ఇక్కడ ఫుడ్ పెట్టడం వల్ల మంచిగానే అనిపించింది. అంటే ఎవరు లేని పిల్లల వాళ్ళకి ఒకరోజు కొంచెం స్పెషల్గా పెట్టడము మంచిగా అనిపించింది. అలాగే సార్ వాళ్ళు అందరూ బాగా సపోర్ట్ చేశారు. అనుకున్నది మీరు తీర్చారు. అవును. ఎలా చూస్తారు? ఎందుకంటే ఇంతమంది పిల్లల్ని వీరు దాదాపు 24 ఇయర్స్గా ఎవరు లేని పిల్లల్ని చేరదీసి ఒక ఆశ్రమం పెట్టడం, హౌ టు ఫీల్? అది చాలా పెద్ద గొప్ప విషయమే కదా. అంటే మనము ఒక రోజు చేయడానికే చాలా టైర్డ్ అయిపోతాం. తను 24 ఇయర్స్ నుంచి చేశాడంటే హీస్ గ్రేట్, రైట్? అంటే ఇటువంటి, ఎందుకంటే చాలా చోట్ల చూస్తున్నాం తల్లిదండ్రులే పిల్లల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చూస్తున్నాం. అటువంటిది మన ప్రాంతంలో, తాడిపత్రి ప్రాంతంలో ఇటువంటి వ్యక్తులు ఉండడం కూడా గొప్ప విషయంగా భావిస్తారు. గొప్ప విషయమే కదా. మరి ఎవరు లేని పిల్లలకి చాలామంది ఫుడ్ లేక సఫర్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళని ఇలా చేరదీసి వాళ్ళకు ఆశ్రయం ఇవ్వడం అంటే చదువుకున్నట్టుగా రమణ మహర్షి ఆశ్రమం గొప్పగా చాలా వాళ్ళు చెప్తున్నటువంటిది చాలా గొప్పగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు మొదటి సంవత్సరం చిన్న వయసులో నుంచే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఇక్కడ కొంతమంది చదువుకొని వాళ్ళు స్పెషల్ స్కిల్తో కూడా డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పిల్లలు ఉన్నారు. ఏం చెప్తారు? తరుణ్, ఏంటి ఈ రమణ ఆశ్రమంలో ఏ వయసులో నువ్వు ఇక్కడికి వచ్చావు? నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు? నువ్వు ఈ మధ్య కాలంలో కూడా ఈవెంట్స్ సక్సెస్ అయ్యావు, ఏం చెప్తావు దాని గురించి? టీచర్స్ అందరు సపోర్ట్ చేయడం వలన చాలా స్పోర్ట్స్ కానీ స్టడీస్ కానీ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి కాబట్టి అన్ని దానిలో మేము ముందుకు వస్తున్నాం. నేను ఫస్ట్ క్లాస్ నుండి ఇక్కడే చదువుకుంటున్నాను. మంచిగా అన్నీ నేర్పిస్తారు, అన్నీ చెప్తారు. అంటే మనం పిల్లప్పటి నుండి ఎట్లా ఫుడ్ తినాలనేది కూడా అక్కడ నుండి అంటే చూసి నేర్చుకోగలం. తర్వాత ఎలా ఉంది ఈ రమణ మహర్షి ఆశ్రమంలో? మీరు ఈరోజు ఎవరు లేరు, మీకు చిన్నప్పటి నుంచి ఇంత మీరు 10th క్లాస్ వరకు వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు అట్లా ఫీలింగ్ రాకోకుండా సార్ వాళ్ళు అంటే ప్రేమగా చూసుకొని బాగా చెప్తున్నారు. అంటే బాగుంది. స్కేటింగ్లో కూడా మీరు ఏది మీ ఈవెంట్ ఏంటి? 750 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రిలే సార్. ఏం చేశారు? వరల్డ్ రికార్డ్ సార్. ఎంతమంది ఆ రోజు? 7 మెంబర్స్ సార్. మరి ఏం చెప్తారు ఫైనల్గా? ఎందుకంటే రమణ మహర్షి ఆశ్రమం గురించి, ఎందుకంటే మీరు ఈరోజు 10th క్లాస్ బయటకు వెళ్ళిపోవచ్చు, తర్వాత వచ్చే పిల్లలు కూడా ఇది మంచి ప్లేసే అంటారు? మంచి ప్లేస్ సార్, చాలా మంచి ప్లేస్ సార్. వాతావరణంలో బాగా చదువుకోవచ్చు, బాగా అంటే మంచి మంచి విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ మాకు స్కేటింగ్ అంటే తెలియదు సార్. స్కేటింగ్ అంటే తెలియదు కాబట్టి మేము జస్ట్ ఊరికి గాన్లు వేసుకొని తిరగడం అనేసి తెలుసు సార్. దాని తర్వాత స్కేటింగ్ పోయి దాన్ని నేర్చుకొని కొద్దిగా ఫస్ట్ సార్ పోయినప్పుడు కొద్దిగా ఓడిపోయినాం సార్. అంటే మళ్ళీ సెకండ్ టైం దాన్ని ఓడిపోయినాం కదా అని ఛాలెంజ్గా తీసుకొని నెక్స్ట్ అట్లా గెలుచుకుంటూ వచ్చేసినాం. వెరీ గుడ్. మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? 10th క్లాస్ అయిపోయింది, బయటికి వెళ్ళిపోతావు, ఈ ఆశ్రమాన్ని గుర్తుపెట్టుకుంటావు? కన్ఫామ్ గుర్తుపెట్టుకోవాలి కదండి సార్. మనం కూడా హెల్ప్ చేయాలి కదా సార్. మనకి ఇప్పుడు ఎంతోమంది హెల్ప్ చేస్తున్నారు, మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా సార్. అది చూడవచ్చు మనం తాడిపత్రిలోని రమణ మహర్షి ఆశ్రమం యొక్క చూడవచ్చు. పిల్లలైతే క్లాస్ రూమ్లో కూడా శ్రద్ధగా చదువుకుంటున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నది మొత్తం ఏదైతే మాత్రం దాదాపు 24 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు, అందువల్లనే దీన్ని ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నాం. దాదాపు 100 మంది ఇప్పటికే బయటికి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఈ ఆశ్రమాన్ని కంటిన్యూ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ఒకవైపు చెప్తేనే, మరోవైపు వారి యాక్టివిటీస్
ఏదైతే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా చాలా సిస్టమేటిక్గా నడుపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాబోయే కాలంలో మాత్రం ఈ పిల్లలకి మెరుగైనవి ఇంకా అందివ్వాలి అంటే మాత్రం కొంతమంది దాతలు సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా వీరికి అనేక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైనా దాతలు ముందుకు వస్తే ఇప్పుడు 10th క్లాస్ వరకే ఉంది, రేపొద్దున ఇంటరు డిగ్రీ కాలేజీలు కూడా పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. కాబట్టి మాకు దాతలు సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ వైపుగా ముందుకు వెళ్తామని ఒకవైపు చెప్తూనే మరోవైపు ఇక్కడ యాక్టివిటీస్ స్పోర్ట్స్ కావచ్చు ఇతరత్ర ఎవరి స్పెషల్ టాలెంట్ పిల్లలకి ఎవరికి ఉన్నా కూడా వారిని ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యం. వారిని ఎందుకంటే ఈ రేపు చదువు ఒక్కటే వారికి పనికిరాదు, రేపొద్దున బయటికి వెళ్ళిన తర్వాత 10th క్లాస్ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వారికి ప్రతి అంశము తెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే అన్ని రకాలుగా వీరికి నేర్పిస్తున్నామని ఇక్కడ ఏదైతే ఉందో రమణ మహర్షి ఆశ్రమం నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ఎంత మేరకు ఈ రాబోయే కాలంలో కూడా ఇక్కడ పూర్తి అభివృద్ధి చెందాలి, చాలామంది ఎవరు లేని పిల్లలకు ఇది ఒక మంచి అద్భుతమైన ఆవరణగా రూపుదిద్దుకోవాలి అని చెప్పేసి ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, ఆర్టీవీ, తాడిపత్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.